పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నియమ గురువారం అంటే మాండీ థర్స్డేగా మనం అందరం కూడా పాటించి చాలా మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి ఆఖరి భోజనాన్ని ధ్యానించుకుంటూ దాని యొక్క అర్థం ఏంటి, మన జీవితాల్లో దాని ఫలింపు ఏంటి అనేది మనం అందరం కూడా మన చర్చెస్లో ఆరాధించుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటాం. అయితే దీనిని గురించి నిన్న దినాన నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక అంతర్లీనంగా ఉన్న ఒక సందేశం నాకు దయచేశారు. అదేంటంటే 3 విందులు ఒకే రక్షణ ప్రణాళిక. నాకెందుకో చాలా బాగున్నట్టు అనిపించింది. అంటే మనము తెలుసుకోవాల్సింది ఎంతగా మనం దేవుని తెలుసుకున్నా ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిన కొద్దీ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, దానిని గురించినటువంటి ఆత్మీయ అర్థం, మనమేం చేయాలన్నది ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా గోచరింపచేస్తాడు. దేవుడు నా ఆత్మలో ఆయన చెప్పిన విధంగా నాకు ఈ 3 విందులు ఒకే రక్షణ ప్రణాళిక అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా మనము ఈ రోజున పస్కా పండుగ గురించి ధ్యానించుకుంటాం. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో అక్కడంతా కూడా ఇశ్రాయేలీలు ఆ రాత్రిపూట ఎలా భోజనం చేయాలి, ఆ పస్కా బలి ఎలా చేయాలి, ప్రతి కుటుంబము వారికి చాలినంతగా ఒక్కొక్క మగ గొర్రెపిల్ల కానీ మేకపిల్లలు కానీ తీసుకోవచ్చు. దానిని బలి చేసి దాని రక్తాన్ని గడప కమ్ములకి చమిరి వారు దానిని వండుకొని తినాలి అని చెప్తారు తండ్రి అయిన దేవుడు. అయితే ఆ రక్తము దేనికి సూచన అంటే మనందరికీ తెలుసు, మరణదూత వారిని దాటిపోవడానికి అదొక సూచనగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ నిర్దోషమైన మగ గొర్రెపిల్ల కానీ మగ గొర్రెపిల్ల కానీ లేదా మేకపిల్లను కానీ నిర్దోషమైన దానినే తీసుకోవాలని చెప్తా ఉంటారు. దీనిని అంతటిని మనం ఆలోచించినప్పుడు మనకి యేసుక్రీస్తు వారి బలి గుర్తొస్తుంది. ఆయన కూడా నిర్దోషమైన వాడై మన దోషాలన్నిటినీ తన అనుభవ జ్ఞానం చేత మనుష్యులని నిర్దోషులుగా చేయడానికి ఆయన వేదన పడ్డాడు. సిలువ మీద ఆయన శ్రమ పడ్డాడని మనము ధ్యానించుకుంటూ ఉంటాం. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆయన వేదనలు, ఆయన శ్రమలు, దాని గురించినటువంటి ముందుగానే ఇవ్వబడిన ప్రవచనాలు మనం చదువుకున్నప్పుడు ఆయన కూడా మన దోషాలను తీసివేయడానికి నిర్దోషముగా వచ్చినటువంటి దైవ మానవుడని చదువుకుంటాము. అయితే ఇది ఇలా ఉండగా మనము దాన్ని ఎలా చూస్తాము అంటే అది ఒక రక్షణ ప్రణాళికగా దేవుడు వారి పట్ల అది దాటిపోవడానికి, మరణదూత వారిని దాటి వెళ్ళిపోయిన తర్వాత వారు వెనువెంటనే ఆ దేశం నుంచి ప్రయాణం కొనసాగిస్తారు అని మనం చూస్తాం నిర్గమకాండంలో. ఆ తర్వాత మనము గనక లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే, ఇది మత్తయి సువార్తలో కూడా ఉంటుంది కానీ మనకి ఇవ్వబడిన పాఠము లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిష్యులతో ఆఖరి భోజనం, ఆ రాత్రిపూట ఆయన భోజనం చేసేటప్పుడు ఆయన 3 సార్లు గిన్నె ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని ఉంటుంది. ఆ 3 సార్లు కూడా, ఒకసారి ఈ ఆహారం మీ అందరూ పంచుకోండి అని చెప్తారు. రెండవసారి ఆయన రొట్టె తీసుకొని దానిని విరిచి వారికి ఇస్తారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 3వసారి ఆయన ద్రాక్షారసాన్ని కూడా పట్టుకొని ఆ గిన్నెని ప్రార్థన చేస్తారు. అయితే ఆయన రొట్టెని తన శరీరముగా, ద్రాక్షారసాన్ని తన చిందించిన రక్తానికి సాదృశ్యంగా అక్కడ చెప్పబడతా ఉంటుంది. మీరు దీనిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తారు. అంటే జ్ఞాపకార్థంగా వారికి దేవుడు ఆ విందునిచ్చారు. వారికి అప్పుడు అర్థమై ఉండదు దాని యొక్క లోతైన సత్యం ఏంటో. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. అదేంటి అంటే, నేను దేవుని రాజ్యము వచ్చే వరకు, దేవుని రాజ్యములో మిమ్మల్ని కలుసుకునే వరకు అప్పటిదాకా ఈ ద్రాక్షారసాన్ని మళ్ళీ తాగను అంటారు. అప్పుడు నాకు మళ్ళీ నేను పాత నిబంధనకు వెళ్ళానంటే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యములో మిమ్మల్ని కలుసుకునేంత వరకు కూడా ద్రాక్షారసం తాగను అంటున్నారంటే, ఇక్కడ ఈ లోకములో ఆయన రక్షణ ప్రణాళిక ముగించి మనము పరలోకము చేరుకున్నప్పుడు ఇంకొకసారి మనకి విందు ఉంటుంది. దీనిని నేను పాత నిబంధనతో కంపేర్ చేసుకున్నప్పుడు వీరు కూడా, ఇశ్రాయేలీలు కూడా అదే ఆఖరిసారా వారు పస్కా విందు చేసుకున్నది. అంటే వారు దేశంలోంచి బయటకు వచ్చేటప్పుడు పస్కా విందు అదే ఆఖరిసారంటే చూస్తే కాదు. వారు అరణ్య యాత్ర మొదలుపెట్టిన మొదట్లో సీనాయి దగ్గర వారు
ఒకసారి వారు పస్కా బలి చేసుకుంటారు, పస్కా విందు చేసుకుంటారు. ఆ తర్వాత 38 సంవత్సరాలు కూడా వారు ఎటువంటి పస్కా విందులు, ఏ జ్ఞాపకార్థంగా చేసే విందులు లేకుండా కొనసాగిపోయారు. ఆ కొనసాగింపు వారిని ఒక దేవుడు ప్రామిస్ చేసిన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని తీసుకువెళ్ళింది. అంటే వారు చేసిన పస్కా బలి బానిస దేశం నుంచి విడుదల ముందు చేశారు, ప్రయాణం మొదల్లో చేశారు. ఆ తర్వాత ఈ ప్రయాణం అంతట్లో వారికి లేదు, కానీ జ్ఞాపకార్థంగా అక్కడ చేయబడలేదు. కానీ అది మనకి ఎలా పోల్చుకోవచ్చు అంటే మన జీవిత యాత్రలో మనము కూడా రక్షించబడిన తర్వాత మనము యేసుక్రీస్తుని పరలోకంలో కలుసుకునేదాకా కేవలము ఆయన పంచిచ్చిన రొట్టె ద్రాక్ష రసాన్ని, ఆయన అనుభవించిన సిలువ శ్రమలు, ఆయన దేహము ఎలా ఛిద్రం కాబడింది, ఈ విధంగా జ్ఞాపకార్థంగా మనం ఈ లోకంలో చేసుకుంటాం. కానీ పరలోకములో ఇది వారికి ఆఖరి విందు శిష్యులకి. అక్కడ జరిగింది పస్కా విందు, ఇక్కడ జరిగింది యేసుక్రీస్తు వారితో ఒక విందు. కానీ పరలోకంలో ఇంకొక విందు ఉంది, అది ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. శాశ్వతంగా అక్కడ 9వ వచనంలో చెప్పబడుతుంది. అక్కడ జరిగేటటువంటి విందు అది గొప్ప విందు. ఆ విందులో ఎవరైతే రక్షించబడి తమ సొంత రక్షణను కొనసాగించుకుని ఈ లోకంలో దేవుడు ఆశించినట్లు యేసుక్రీస్తు వారి మార్గాన్ని అనుసరించి ఆయన పోలికగా చెక్కబడ్డ వారందరికీ కూడా పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మనకి ఎవరైనా వివాహానికి ఒక కార్డు పట్టుకొస్తే, ఒక ఆహ్వానం అందిందనుకోండి, ఆహ్వానం అందంగానే మనకి అది ఒక గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తుంది ఆ ఆహ్వానం. ఆ తర్వాత మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పెళ్లి విందులో మనము కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అక్కడ మనం పరిపూర్ణంగా భోజనం చేసి వారందరితో కూడా కలిసి ఆనందాన్ని అనుభవిస్తే పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆనందానికి సంపూర్తి అవుతుంది. అది ఇక్కడ కూడా అంతే. ఆ యొక్క రక్షణ ప్రణాళిక మొదలు, ఆ పస్కా బలి అనేది రక్షణ ప్రణాళికకి మొదలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చేసిన విందు అది ఒక అనుభవం. ఒక మనిషిని తలుచుకోవటం, ఆ మనిషి యొక్క ఫోటో చూసి ఆనందించడం వేరు. కానీ ఏ మనిషిని అయితే మనము ఈ లోకములో ఆయన గురించి ఆనందపడుతున్నామో ఆయనతో కలిసి భోజనం చేయటం అనేది అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆనందం. ఆ మనిషే, ఆయనే మన కోసము బలయ్యారు. ఆయనతో కలిసి భోజనం చేసే ఆనందం మనం పరలోకంలో పొందుతాము. కాబట్టి ఇక్కడ మొదలు రక్షణ ప్రణాళిక పస్కా బలి యూదులతో మొదలయ్యింది. అక్కడ ఆ గొర్రెపిల్ల ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి తీసుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కోసం తానొక్కరే బలయ్యారు. అక్కడ యూదుల కోసం పెట్టిన రక్షణ ప్రణాళికలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెపిల్ల, కానీ ఇక్కడ మొత్తం సర్వమానవాళికి కూడా ఒక్కసారి అర్పించబడి మరలా ఎటువంటి బలి లేకుండా అందరి కోసము సంపూర్తిగా చేసిన ఆ గొప్ప బలి. ఇది రక్షణలోకి నడిపించేటటువంటి అనుభవం. అది రక్షణ మొదలు, ఇది రక్షణలోకి నడిపించే అనుభవం. పరలోకంలో మనకి జరిగే విందులో అది సంపూర్ణమైన రక్షణ. అక్కడ ఎన్నటెన్నటికీ దేవునితో కలిసి మనము కూడా రాజ్యము చేస్తామనే ఆశ మనలో ఉంటుంది. కాబట్టి ఈ లోకములో దేవునితో పాటు కలిసిన అనుభవము ఇక్కడే మనకు ఉండాలి. కాబట్టి 3 విందులు మనం చూసుకున్నాం. పస్కా విందు అది రక్షణ ప్రణాళిక మొదలు అని చెప్పుకున్నాము. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి చేసిన ఆఖరి విందు, ఆఖరి భోజనము అది రక్షణలోకి నడిపించే అనుభవము. ఆ తర్వాత మనకి శాశ్వతమైన సంపూర్ణమైన రక్షణ ఎక్కడ కనపడుతుందంటే మనము పరలోక రాజ్యములో యేసుక్రీస్తు వారితో కలిసి అక్కడ గొప్ప విందు జరుగుతుంది, అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. అప్పుడు మనకి సంపూర్ణమైన రక్షణని మనం అనుభవిస్తాము. 3 విందులు ఒకే రక్షణ ప్రణాళిక. ఆ రక్షణ మనందరి కోసం కేవలము అన్యజనులు, యూదులు మాత్రమే కాదు, అన్యజనులుగా భావించబడుతున్న ఆ వంశానికి చెందని వారు అయినా సరే దేవుడు అందరి కోసం చేసినటువంటి ఈ రక్షణ ప్రణాళికని గుర్తు చేసుకుంటూ మనము చాలా జాగ్రత్తగా రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అయోగ్యంగా దానిని ఎప్పుడు ఆచరించకుండా మన మనస్సులో ఎప్పుడు కూడా ఒక స్థితి ఉండాలి. ఆ యొక్క రొట్టె ముక్కలుగా చేయబడి అందరికి ఇవ్వబడిందంటే ఆయన శరీరం మనందరి కోసం సిలువ మీద ముక్కలైపోయింది. దానిని మనం తలుచుకున్నప్పుడు నిజంగా ఇక ఏ పాపమో ఎటువంటిదైనా చిన్నదైనా సరే ఒక ఆజ్ఞను అతిక్రమించాలంటే ఆయన దేహం మనకి గుర్తు రావాలి. అదేవిధంగా మన అందరి కోసం ఆఖరి బొట్టు కూడా
కార్చబడిన, అది కూడా వదలకుండా కార్చినటువంటి యేసుక్రీస్తు వారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇక ఎన్నడూ కూడా మనము దేవునికి వ్యతిరేకంగా పాపము చేయము, మనుషులకి వ్యతిరేకంగా మనము దోషాలు చెయ్యము, వారికి వ్యతిరేకంగా అపరాధాలు చెయ్యము. మనల్ని మనము దేవుని మార్గంలో పెట్టుకోవడానికి నిరంతరము ప్రతి క్షణము కూడా మనకి గుర్తుండాల్సింది ఈ యొక్క రొట్టె అంటే ఆయన శరీరానికి సాదృశ్యము, ద్రాక్షారసము ఆయన యొక్క కార్చిన రక్తానికి సాదృశ్యము. అందుకని మనకి ఇవ్వబడిన పత్రికా వాక్య భాగంలో కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, అక్కడ మనకి 10వ అధ్యాయము, మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము మనకి 16-17 వచనాలు ఇవ్వబడింది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆశీర్వచనపు గిన్నెలోనిది మనం అందరము తాగుతున్నామంటే మనము ఆయన చిందించిన రక్తములో భాగము కాదా? మనము ఈ రొట్టెని తీసుకుంటున్నామంటే ఆయన శరీరంలో మనం కూడా భాగము కాదా? మనందరము కూడా ఒక్క శరీరంలో భాగమైన వారమే. ఈ ఒక్క రొట్టె ద్రాక్షారసం మనం తాగుతున్నామంటే అది దేనికి సూచన, సాదృశ్యం అంటే ఆయన శరీరములో మనమందరము భాగమే. కాబట్టి శరీరముతో ఆయన శ్రమపడిన ఆ క్రీస్తు యేసు మనస్సుని మనము ఆయుధముగా ధరించుకుంటే ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనము పని చేయము, దేవునికి ఇష్టలుగానే మనం ఉంటాము. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఈ సమపాక్తపు ఆరాధనలో పాలు పంచుకునే రొట్టె ద్రాక్షారసము తీసుకున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది, ఇది రక్షణ అనుభవంలోకి నడిపించేటటువంటి యేసుక్రీస్తు వారు చేసిన విందుని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకార్థంగా మనము చేస్తున్నాము. కానీ ఒకానొక రోజు మనం అందరము కూడా పరలోకంలో కలుసుకునే ఆ గొప్ప విందులో పంపులు పొందడానికి మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటుకు తగినట్లు మనం జీవించాలని మనందరి పక్షాన చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన 3 విందులు మేము చూసాం తండ్రి, కానీ రక్షణ మాత్రం ఒక్కటే ప్రభా. ఆ రక్షణ కార్యము ప్రభా మీ యొక్క సిలువలో మీరు చనిపోవడం ద్వారా సంపూర్తి చేయబడింది. అంతేకాకుండా ప్రభా మేమందరం కూడా నీతో కలిసి పరలోకపు గొప్ప వివాహపు విందులో మేమందరం పాలు పంపులు పొందాలంటే ఈ లోకములో ఛిద్రము కాబడిన నీ శరీరము, చిందించబడిన నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకార్థంగా మేము చేసేది కేవలము ఆచారముగా మాత్రమే ఉండకుండా మా వ్యవహారాలన్నిటిలో కూడా ప్రతి క్షణము మేము దానిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళుతూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం పరలోకపు విందులో పాల్గొనాలని మమ్మల్ని అందరినీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.